నమస్కారం. వెల్కమ్ టు హరిప్రియ భక్తి. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, ఎంతసేపు రాశి ఫలితాలే కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలని కూడా కొన్ని చిన్న చిన్న విషయాలని మనం రోజు ఒకటో రెండో తెలుసుకోవాలనే ఒక సంకల్పంతో ఈ యొక్క ప్రయోగం స్టార్ట్ చేసాం. అందరికీ తెలిసిందే, మళ్ళీ రివ్యూ చేసుకుంటున్నాం అంతే. ఇది కొన్ని ప్రోగ్రామ్ 1 నిమిషం ఉండొచ్చు, కొన్ని ప్రోగ్రాంలు 2-3 నిమిషాలు కూడా ఉండొచ్చు. కానీ మంచి మెసేజ్ని ఇవ్వడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తున్నాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట గుర్తుని క్లిక్ చేయండి. మీ మిత్రులకు అందరికీ వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ అన్నిట్లోనూ షేర్ చేయండి. నమస్కారం. మన హైందవ సంప్రదాయంలో వివాహంలోని కార్యక్రమాలు ఏంటి? మనకు చాలా వరకు ఏం చేస్తున్నాం, వివాహం జరిగేటప్పుడు కొన్ని చూస్తున్నాం, కొన్ని మనం చూడలేకపోతున్నాం. కానీ జరిగే కృతువులు మాత్రం చాలా ఉన్నాయి. ఆ ముక్కోటి దేవతలు ఆ నవదంపతుల్ని ఆశీర్వదించడానికి వస్తారు. దాన్ని బ్రాహ్మణోత్తములందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. ముందుగా మనం ఒక్కొక్క ఇదిగా నిజంగా ఇలా కానీ చేసి చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో చూసారా. ఒకటోది మొట్టమొదటిగా తీసుకుంటే కన్యావరణం, పెళ్లి చూపులు, నిశ్చితార్థం, అంకురార్పణం, స్నాతకం, సమావర్తనం, కాశీయాత్ర, మంగళ స్నానాలు, ఎదుర్కోలు, వరపూజ, గౌరీ పూజ, పుణ్యాహవాచనం, విఘ్నేశ్వర పూజ, రక్షాబంధనం, కొత్త జంధ్యం వేయడం, గౌరీ కంకణ దేవతా పూజ, కౌతుక ధారణ, కంకణ ధారణ, మధుపర్కములు, వధువును గంపలో తెచ్చుట, తెరచాప, వీటన్నిటి అర్థాలు కూడా రానున్న రోజుల్లో చెప్తాను నేను. మహాసంకల్పం, కన్యాదానం, వధూవరుల ప్రయాణములు, సుముహూర్తము, జీలకర్ర బెల్లం పెట్టడము, స్వర్ణ జలాభిషేకం, చూర్ణిక, వధూవర సంకల్పము, యోక్త్రాధారణం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, అక్షింతలు మరియు తలంబ్రాలు, బ్రహ్మముడి, సన్నికలు తొక్కడము, కాళ్ళు తొక్కించడము, పాణిగ్రహణం, సప్తపది నడిపించడము, లాజాహోమం, యోక్త విమోచనం, స్థాళీపాకం, ఉంగరాలు తీయడం, బొమ్మని అప్పగించడం, నాగవల్లి, ధ్రువ నక్షత్రం, అరుంధతి నక్షత్ర దర్శనం, అప్పగింతలు, అత్తమామలకు వధువు పూజ, ఫలప్రదానం, పానుపు, మహదాశీర్వాదం, వధువు గృహప్రవేశం, కంకణ విమోచనం, గర్భాధానం, 16 రోజుల పండుగ, అల్లం, ఇవన్నీ కూడా మన హిందూ పెళ్లిలో తంతులుగా చెప్పబడే ఈ కార్యక్రమాలన్నీ కూడా తెలుసుకుంటే మన పిల్లలకి రానున్న నెక్స్ట్ జనరేషన్కి ఇవన్నీ ఉపయోగపడుతుంది. అంటే మొత్తం 55 తంతులండి. ఒక వివాహం అంటే 55 కృతువులు ఉంటాయి. ఇవన్నీ చేసుకొని చూడండి ఎంత అందంగా ఉంటుందో. రానున్న దంపతులు, నవదంపతులకి రాబోయే వివాహం అవ్వాల్సిన మన ఇంట్లో పిల్లలకి ఇవన్నీ కూడా చేయండి. చాలా అద్భుతమైనటువంటి భగవత్ కృపను కూడా మనం పొందుతాం. విజయవస్తు.